సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ అని చెప్పి ఒక 3/3 మ్యాట్రిక్స్ ఒక డెట్ 0 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనం రో ఆపరేషన్ కాలమ్ ఆపరేషన్ చేస్తేనే మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయగలం. సో ఫస్ట్ ఇది C1 C2 C3 కాబట్టి మనం ఈ ఇక్కడ కాలమ్ ఆపరేషన్ చేద్దాం. ఫస్ట్ C2 - C3 చేద్దాం. 4 - 3 ఎంత అండి మనకి 1 అండ్ 7 - 6 1 6 - 5 1. సో ఇప్పుడు రో ఆపరేషన్ చేద్దాం. ఇది R1 ఓకే, దీన్ని మనం R2 - R1 రాసుకుందాం. దీన్ని మనం R3 - R1 రాసుకుందాం. -2x -4. సో నెక్స్ట్ 1 - 1 ఎంత అండి 0. 6 - 3 ఎంత అండి 3 అయితే -4. ఇక్కడ 1 - 1 ఎంత అండి 0. ఓకే, 5 - 3 ఎంత అండి 2. సో అండి 5 - x ఇంటూ సో 0 × 2 మైనస్ ఇదంతా 0 అయిపోయిందండి ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, -1 ఇంటూ సో చూడండి -2x - 4 × 2 -4x -8 3 ఇంటూ -4 -12 అంటే ఇక్కడ +12 అయింది. నెక్స్ట్ +3 ఇంటూ చూడండి ఇది ఇంటూ ఇది 0 -0 ఇంటూ సో మొత్తం 0 అయిపోయింది. ఓకే, ఈక్వల్ టు 0 చేయాలి మనం. సో ఫైనల్ గా మనకి ఇది 0 కాబట్టి సో -1 ఇంటూ -4x -8 + 12 ఎంత అండి +4 ఈక్వల్ టు 0. ఓకే, -1 తో మల్టిప్లై చేసినట్టయితే సో 4x - 4 0. సో అప్పుడు ఏమవుతుంది 4x = 4 సో x = 1 అవుతుంది. సో దిస్ ఇస్ యువర్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.